నమస్తే టిఆర్ నిజం. ఒక వార్త గుండెలను కదిలిస్తూ ఉన్నది. నరసంపేట ఉద్యమ కిరటం పెద్దన్న ఈరోజు తిరిగొస్తారని చెప్పేసి ప్రజలంతా భావించిండ్రు. 26వ తారీఖు నుండి ఇప్పటి వరకు కోలుకుంటాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసిండు. కానీ ఆ ఉద్యమ కిరటం ఈరోజు నేల కొరిగింది. ఆ మరణ వార్త వింటేనే ఒక్క నిబ్బరమైన మనసుతోటి చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఈ పెద్దన్న మన మధ్యలో లేడనేది బాధ కలిగించేటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈరోజు నర్సంపేట నియోజకవర్గ ప్రజల యొక్క దార్తిని తీర్చేటువంటి ఒక ప్రజా నాయకుడు. నర్సంపేటలో ప్రతి ఊళ్ళో గడప గడపకు నీళ్ళు అందించినటువంటి ఒక నాయకుడు. పేదల ఎందుకంటే వ్యవసాయ కుటుంబం వచ్చినటువంటి నాయకుడుగా ఆయన ఈరోజు మన మధ్యలో లేడనేది జీర్ణించుకోలేకపోతాను. ఈరోజు అర్ధరాత్రి 12:51 యశోద హాస్పిటల్లో కన్ను మూచిరు మరణ వార్త విన్న తర్వాత మనసులో లేకపోతా ఉన్నది. ఉద్యమ సింహం మన మధ్యలో అడవి చెట్లను పావులను కదలు నైనా కలగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను ఉమ్మడి జిల్లాలో ప్రజా ఉద్యమాలు నడిపి తెలంగాణ సాధించే వరకు పోరాటం చేసి నిలబడి మా నిధులు నియామకాలు మాకు దక్కాలని చెప్పేసి ఒక వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అగలపుదం చేసినటువంటి నాయకుడు ప్రజల చీకటి రోజుగా భావించాల్సిన నర్సంపేట నియోజకవర్గంలో పెద్దన్న లేడనే ఒక వార్త ఈరోజు అక్కడ ప్రజల జీవితాల్లో ఒక చీకటి రోజుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి పెద్దన్న ఏదో మిమ్మల్ని బతుకుతారని చెప్పేసి ఆశించిన ప్రజలంతా పార్టీలకు అతీతంగా మీరు బతకాలని చెప్పేసి కోరుకున్నాడు. పెద్దన్న గుండె బతకాలని చెప్పేసి ఆశించారు. కానీ మీరు ఈరోజు అంతా దూరంలోకి వెళ్ళిపోయినా ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టిఆర్ నిజం మీకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నది. మీరు ఘనంగా మీకు నివాళులు టిఆర్ నిజం అర్పిస్తా ఉన్నది. మీరు వరంగల్ జిల్లాలో అడవి చెట్లను పావులను కలలు నైనా కలగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను పరిచేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కనసారిది వీడుకోను కన్నీటితో మార్చే ప్రాణు అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కలగలమా ఆశ